ఇప్పుడు మీరు నన్ను వెనక్కి తీసుకెళ్తున్నారు. నేనేదో అదే పాయింట్ సాగదీసినట్టు అవుతుంది. నేను అంటుంది ఏంటంటే కమల్ హాసన్ ఇదే కష్టం పడ్డారు, ఇదే చేశారు. నరేష్ గారు చేశారు. ఆ మధ్యన సమంత గారు యంగ్ ఓల్డ్ గెటప్లు చేశారు. వేరియేషన్ చూపించారు. నేనేది అక్కడెక్కడా కూడా వాళ్ళు గీత దాటలేదు, యూత్ పేరు చెప్పి బూత్ చూపించడానికి ప్రయత్నించలేదు. మీరు అక్కడ చేస్తున్నారని నేను అంటున్నాను. మళ్ళీ మేము గీత దాటమా లేదా మీకు ఎట్లా తెలుస్తుంది? మీరు చూపించే ట్రైలర్ చెప్తుంది. ట్రైలర్ లో ఒకటి రెండు పక్కన క్యారెక్టర్లు మాట్లాడతాయి సార్, రకరకాల ఇలాగా ముందుకు వంగిపోయిన షాటు, దారి డైలాగులు. వంగిపోతే మీరేం చూసి తీసుకుపోయారు ఇంటికి ఫోటో నాది? చెప్పండి, మీరు ఏం చేసిరా ఫోటో? నేను మొగొండని మీకు తెలుసు కదా, నేను విశ్వక్సేన్ అని మీకు తెలుసు కదా, నేను వంగితో కూడా చూస్తురా మీరు ఈ మధ్య? మీరు చూపించారు అందులో, మీరు ట్రైలర్ మొత్తంలో మీకు అదే గుర్తుంది. మీరు నన్ను కూడా వదలట్లేరు లాస్ట్ కి. మీరు రివర్స్ అటాక్ కాదు, మీకు ట్రైలర్ లో అన్ని సామాన్లు ఉంటే మీరు ఏ సామాన్లు చూడాలో మీరు సార్. నేను మొన్న అదేంది మన సంస్కారంతో మనం ఆలోచించేది మన నీతి బూతు అని అర్థమైంది. మొత్తం A to Z చూశారు కదా. చూశాను, మీ డైలాగులు విన్నాను, మీరు చూపించిన సీన్లు చూశాను, అన్ని చూసి మాట్లాడుతున్నాను నేను అన్నిట్లో. కానీ మీకు అదే గుచ్చుకుంటుంది చూసిరా? నేను అదే మరి క్రింజ్ అని నన్ను వదిలేయండి సార్. మిమ్మల్ని వదలకపోతే ఎవరు పట్టుకుంటారు లేడు. కానీ ఇప్పుడు ఈ సినిమా నేను వేషం వేసింది 2-3 సీరియస్ సినిమాలు వచ్చినాయి. నేను నవ్విపిద్దామనే చేసిన ఈ సినిమా. దానికి నేను మడ్డ తంటాలు ఏవో ఉంటాయి దాంట్లో. మీరు చూసే మీకు కావాల్సిన సామాన్లు మీరు గుర్తుపెట్టుకుంటారు. ఈ సినిమాలకు డైలాగులు మీరు ఏమైనా సపోర్ట్ చేస్తారా? అంటే డైలాగ్ రైటింగ్ అసిస్ట్ చేస్తారా? ఏదో సార్ ఆ టైంకి ఇన్స్టింక్ట్ డైరెక్టర్ అందరం కలిసి రాసుకుని అన్ని కలిసి ఉంటాయి కదా. గంటలు ఏ గంటలు ఏవో అలా డైలాగులు పడుతుంటాయి కదా. గువ్వలు గంటలు గజ్జలు వలిగితే గవ్వలు ఇలాగా. లేదు అవి డైరెక్టర్ రాసిండి. డైరెక్టర్ వాళ్ళ రైటింగ్ టీమ్. మీరు హీరో అనగానే వాళ్ళకి డైలాగులు వచ్చేస్తాయేమో. ఏవో బాగుంటాయిలేండి, మాకు యూత్కి మధ్యలో. మళ్ళీ అలా అంటే మీకు అవే కనిపించాయా అంటారు. అఘోరా పాత్ర వేసి ఒక హీరోయిన్ లేని సినిమా చేశారు సార్. అది ఓపెన్ గానే ఎంత బాగా చేశారు. అదే అంటున్నా సార్, మధ్యలో ఇది కూడా చేయాలనుకుంటా. అన్ని రకాల సినిమాలు చేయాలి సార్ నేను. ఇంకా చాలా రకాల సినిమాలు ఉంటాయి. నాకు బిగినింగ్ లో నా కెరియర్ బిగినింగ్ లో పలాని సినిమాలు ఇక్కడ కూడా చూడాలి. మీరు ఏంటంటే మీరు డిఫరెంట్ సినిమా చేస్తుండే కొద్దీ మీ మార్కెట్ ఎలా వెళ్తుంది, గ్రాఫ్ ఒక సినిమా తేడా వచ్చినా లేదంటే సబ్జెక్ట్ ఎంచుకునే సబ్జెక్ట్ బట్టి కూడా మార్కెట్ గ్రాఫ్ ఎలా పడిపోతుంది అన్నది ఒక సినిమానే కాదు, అది ఉంటుంది. ఎవరి కెరియర్లోనైనా 1-2 మధ్యలో వస్తుంటాయి. అప్పుడు మళ్ళీ మీ గ్రాఫ్ మీరే పెంచుకోవాలి కష్టపడి. 6 నెలలు కష్టపడ్డా సార్. 6 నెలలు సంవత్సరం కష్టపడ్డది నేను. మీరు గంటలు మాట్లాడుతున్నారు దాని గురించి. 6 నెలలు నాకు నచ్చని దాని మీద కష్టపడతాను. 6 నెలలు ఎవడన్నా నాది పడిపోవాలి, నాకు ఈ సినిమా పోవాలని ఎవడన్నా కష్టపడతాడా? పడడు కదా. అందుకని మీరు ఎంచుకునే సబ్జెక్టు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకాను అంటున్నాను. ఇంకా జాగ్రత్తగానే ఉంటాను. అది నేను ఎందుకంటే మీ గ్రాఫ్ మీకు ప్రతిదీ జాగ్రత్తగా తీసుకునే డెసిషనే సార్. ఎవడు కావాలని పెట్టుకోడది. నేను ఆ మెకానిక్ రాకీ అనే సినిమా కూడా చాలా నమ్మి చేసిన సినిమా అది. వినండి, సో అది ఒక్కొక్కసారి లెక్కలు మారుతాయి. ఎవడు దేవుడు కాదు కదా. లాస్ట్కి మనుషులే తప్పులు చేసేది.